చూసుకున్నట్టయితే బంకుకి వేల మందిలో వస్తున్నారంట. ఇక్కడ పోలీసు వారు కూడా చాలా మంది ముందుకు పంపించే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఇంతవరకు బంకులో ఎటువంటి స్పందన లేకుండా ఉంది. సార్ ఏ టైం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సార్ పెట్రోల్? సార్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 పెట్రోల్ బంక్స్లో పోయి వచ్చాను. జయరానగర్ ఇంకా ఇక్కడ ముంగట వచ్చింది. అక్కడ బంద్ ఉంది, ఇక్కడ బంద్ ఉంది. పెట్రోల్ అసలు ఎంటీ నూకుంటూ వస్తున్నాను. బంకు ఓనర్లు పెట్రోల్ వస్తుందని చెప్తున్నారా? లేదు, నైట్ ఓపెన్ చేస్తానని అంటున్నారు. వార్త మారితే స్టాక్ వస్తుంది, స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బంక్ ఓనర్లు నైట్ వస్తుందని చెప్తున్నారంట. ట్యాంకర్ నైట్ అన్న పెట్రోల్ వస్తుంది అంటున్నారా? हो गया पेट्रोल हो गया सब हो गया. चलो अब ये टीवी का कुछ भी नहीं है स्टार्ट. పెట్రోల్ గురించి ఏమంటున్నారు? పెట్రోల్ గురించి గంటన్నర నుంచి ఎవడు వస్తలేడు. అది వచ్చింది బాధ. ఇట్లా ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. అవి కూడా తీసుకున్నారు. నన్ను తీసుకుంటావు చెప్తా. ట్రాఫిక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాఫిక్ పోలీసు వారు కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయడం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎంత జనాలు ఒక్కసారిగా ఎగబట్టడంతో ట్రాఫిక్ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాఫిక్ వారు కూడా చాలా మందిని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. వెహికల్ చాలా వచ్చున్నాయి ఇక్కడ. పరిస్థితి దేనివల్ల ఇదంతా ఇట్లా జరుగుతుంది? ట్యాంకర్ స్ట్రైక్ ఉన్నాయంట, దానివల్ల రష్ చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ బంకులోకి పెట్రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు. మా గవర్నమెంట్తో డిస్కషన్ అవుతుంది కదా, దాని తర్వాత వస్తాయేమో. ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు పెట్రోల్ అందరికి? రేపు మార్నింగ్ వరకు వస్తుంది వస్తుంది. పెట్రోల్ రేట్లు తగ్గుతాయన్న ఉద్దేశంతో బంకు ఓనర్లు పెట్రోల్ నింపుకోలేదు అని చెప్పేసి వార్తలు వెలువడుతున్నాయి బయట. అట్లాంటి వార్తలు అవాస్తవం, అట్లా ఏం కాదు. అది అయితే కాదు. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? ఏ టైం నుంచి జనాలు ఇట్లా పెట్రోల్ బంకులు చుట్టూ? మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత 2 తర్వాత. రేపు బంద్ ఉందా? ఇట్లా ఏం లేదు బంద్. అంటే ట్యాంకర్లు వస్తే బంద్ ఏం లేదు. ఏం లేదు ప్రజెంట్ వస్తుంది, యాజ్ డీజ్ వస్తుంది, అట్లా ఏం లేదు. పోలీసు